రామాయణం అరణ్యకాండ 25 సర్గ. ఇక్కడ రాక్షస యోధులు శ్రీరాముడి మీదకి దాడి చేయటం, శ్రీరాముడు వాళ్ళని చంపటం గురించి చెప్పబడి ఉంది. అవస్తభద్దనుం రామం కృత్తం చారిపుఘాతినం దదర్శాశ్రమమాగమ్య కరస్సహ పురస్సరేహ. కరుడు తన ముందు భాగంలో నడుస్తూ యోధులతో ఆ రాముడి ఆశ్రమానికి దగ్గరగా చేరి శత్రు సంహార సమర్థుడై రణావేశంలో కోపంలో ధనుస్సుని పట్టుకుని అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్న ఆ రాముణ్ణి చూశాడు. తం దృష్ట్వా ససరం చాపం ఉద్యమ్య కరనిస్వనం రామస్యాభిముఖం సూతం చోద్యాతామిత్య చోదయతు. రాముణ్ణి చూసిన తర్వాత అక్కడ విల్లును కూడా పట్టుకుని ధనుష్టాకారంలో సిద్ధంగా ఉన్న రాముడికి ఎదురుగా వెళ్ళండి అని వాళ్ళందరినీ ప్రేరేపించాడు. సాకరస్య ఆజ్ఞయా సూతః తురంగాన్ సమచోదయత్ యత్ర రామో మహాబాహుః ఏకో ధున్వన్ స్థితో ధనుః. ఆదేశించిన వెంటనే కరుడి ఆజ్ఞకి శిరస వహించి వాళ్ళు గుర్రాలని అదిలిస్తూ మహాబాహుడైన రాముడు ఒంటరిగా అక్కడ ఉన్నాడు. ధనుష్టాకారాన్ని చేసి నిలిచి ఉన్న ఆ ప్రదేశానికి త్వరగా వాళ్ళందరూ వెళ్ళి నిలిచారు. తం తు నిష్పతీతం దృష్ట్వా సర్వే తే రజనీచరాః నర్తమాన మహానాదం సజీవాః పర్యవారయన్. సమరానికి సిద్ధంగా ఉన్న రాముణ్ణి చూసి కరుణ్ణి కూడా రాముడు చూశాడు. అక్కడ మళ్ళీ శ్వేన గాని మొదలైన రాక్షస యోధులందరూ కూడా గట్టిగా సింహనాదాలు చేస్తూ రాముడు చుట్టూ చేరి నిలబడ్డారు. సతేషాం యాతుధానానాం మధ్యే రథగతః కరః బభూవ మధ్యే తారానాం లోహితాంగా ఇవోదితః. మన సమర్థత ఎలా ఉన్నా మనకు ఎప్పుడైతే ఒక్కసారి గర్వం వస్తుందో, పైగా మనం ఇంతమంది ఉన్నాం అక్కడ చూస్తే ఒక్కడే ఉన్నాడు, పైగా మనకి చాలా శక్తి ఉంది, మానవ మాత్రుడు కదా, అల్పుడు అన్న భావనలో ఉన్నారు. అందుకని ఆయన చుట్టూ చేరి ఉన్నారు. ఆ రాక్షసులు రథం మీద ఉన్నారు, గుర్రాల మీద ఉన్నారు, ఏనుగుల మీద ఉన్నారు, కాలినడక మీద ఉన్నాడు. రాముడు నేల మీద నుంచి ఉన్నాడు. ఆ రథంలో ఉన్న కరుడు ఆకాశంలో చుక్కల మధ్య ప్రకాశిస్తున్న అంగారకుడిలాగా ఉన్నాడు. తతః శరసహస్రేణ రామం అప్రతిమౌజసం అర్థయిత్వా మహానాదం ననాద సమరీకరః. అంతటా కరుడు యుద్ధభూమిలో సాటిలేని పరాక్రమశాలి అయిన రాముణ్ణి నొప్పించటానికి, అంటే ఆయన ఎలా అయినా చంపాలన్న పూనికతో వచ్చాడు. అందుకని ఒక్కసారిగా రాముడి మీద 1000 బాణాన్ని ప్రయోగించేశాడు. తతస్తం భీమ ధన్వానాం క్రుద్ధాః సర్వే నిశాచరాః రామం నానా విద్యేః శస్త్రైః అభ్యవర్షంత దుర్జయం. 1000 బాణాలు ఒక్కసారిగా రాముడి మీద వేసినా సరే అట్టహాసం చేసి, పైగా అంటే నువ్వెంత అన్నట్టుగా అనుకున్నాడు, అంత బలం లేదు, మానవ మాత్రుడని ఒక్కసారిగా 1000 వేసేశాడు. గట్టిగా మహానాదాలు చేస్తూ ఉన్నాడు. ఆ రాక్షస యోధులందరూ కూడా కోపంతో ఉద్రిక్తులై శత్రువులకి భయంకరమైన ధనువును ధరించి అజేయుడైన రాముడి పైన, అంటే ఈయనొక్కడే వెయ్యేశాడు, ఆయన వేసి ఇలా అట్టహాసం చేసేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న ఆ యోధులందరూ కూడా ఒక్కడు కూడా విరామం ఇవ్వకుండా అన్ని వైపుల నుంచి నానా రకాల ఆయుధాలన్నీ కూడా రాముడి మీద ఒక్కసారిగా ప్రయోగించేశారు. ముత్కరైః పట్టిశ్యేః శూలైః ప్రాసైః ఖడ్గైః పరశ్వత్యైః రాక్షసాః సమరే రామం నిజఘ్నా రోషతత్పరాః. ఇంకా అంటే వాళ్ళ రోషంతో విజృంభించి, ఇప్పుడు మామూలుగానే యుద్ధం అని కాకుండా ఏదన్నా ఇక్కడి నుంచి అక్కడికి విసరాలంటే చాలా ఆనందంగా ఉన్న అలాంటి సమయంలో ఏమవుతుంది, ఎక్కువగా ఏం చెయ్యలేం. అదే కోపానికి లోనయ్యే రోషంతో ఉన్నప్పుడు ఏం చేస్తాం, బలాన్నంతా పెట్టి ఎక్కడ లేని బలాన్ని పుంజుకుని దాన్ని ఇసిరి కొడుతూ ఉంటాం. అలాగా రోషానికి లోనైపోయి విజృంభించేస్తున్నారు. ఇనప గదలు, కత్తులు, శూలాలు, ఈటలు, ఖడ్గాలు, గండ్రగొడ్డళ్ళు, ఇటువంటివి నానా రకాలమైన ఆయుధాలన్నీ కూడా అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా అందరూ రాముడి మీదకి వేసేశారు.
तेवलाहक संकासा महानादा महोजसः अभ्यधावन्तकाकुत्सं रथैर्वाजिभिरेव च गजेह पर्वतकूटाभ्यै రామం యుద్ధే జిగాంసవః. అందరూ అంతలాగా వేసేసి మహామేఘంలాగా ఉన్న బలశాలులైన రాక్షసులు ఏం చేస్తున్నారు? గట్టిగా గర్జిస్తున్నారు. వాళ్ళు గుర్రాల మీద ఉన్నారు, రథాల మీద ఉన్నారు, ఏనుగుల మీద ఉన్నారు. అయితే ఈ కాకుత్స వంశానికి చెందిన శ్రీరాముడు వాళ్ళందరూ అన్ని పక్కల నుంచి వేసుకుని కూడా, అంటే ఇక్కడ కథన రంగం నుంచి ఉరుకుతాడేమో అనుకున్నారు, ఆయన్ని చంపేస్తాడనుకుని. కానీ రాముడు ఆ వాటినన్నిటినీ ఎదుర్కొన్నాడు. ఊహించని రీతిలో, ఇది వీళ్ళు ఊహించలేదు. ते रामे शरवर्षाणि व्यसृजन् रक्षसां गणाः शैलेन्द्रमिव दाराभिः वर्षमाना बलाहकाः सतेह परिवृतो घोरे राघवो रक्षसां गणेः. ఒక మహాపర్వతంపై మేఘాలు వర్షధారలుగా కురిసినట్టుగా రాక్షస యోధులందరూ కూడా రాముడి మీద బాణాలు వేస్తున్నారు, ఈ ఆయుధాలన్నీ విసిరేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. క్రూరత్వానికి పరాకాష్ఠగా రాముని చుట్టుముట్టేశారు. అంటే ఇప్పుడు మనం ఒక పక్కన నుంచున్నామంటే అటు పక్క నుంచి చూసి యుద్ధం చేస్తాం. ఇటు పక్క చేస్తూ ఉండగా వెనక నుంచి పక్క నుంచి అందరూ చుట్టుముట్టి రాముడు మధ్యలో ఉన్నట్టుగా ఉన్నాడు. అన్ని వైపుల నుంచి విరామం లేకుండా వాళ్ళు ఆయన మీద దాడి చేస్తూనే ఉన్నారు. తాని భుక్తాని శస్త్రాని యాతుధానేహ స రాఘవః ప్రతిజగ్రాహ విసిక్యేహ నద్యో గానీవ సాగరః. సముద్రము నది ప్రవాహంలాగా శ్రీరాముడు ఆ రాక్షసుడు ప్రయోగించిన ఆయుధాలన్నిటినీ కూడా తన ఒక బాణాలొక్క ఆ శర ప్రహారంతో అన్నిటినీ తుత్తు తుత్తు చేసేసాడు. ఎలా అయితే ఇప్పుడు సముద్రం ఉప్పొంగిందంటే నదుల్లో అతలాకుతలం అయిపోతుంది. ఎన్ని నదులు ఎంతలాగా వచ్చినా సరే అసలు ఏమీ తెలియనట్టుగా సముద్రంలో లీనమైపోతున్నాయి. సముద్రంలో పెద్ద ఏం తేడా ఉండదు. అలాగే ఇక్కడ ఆ ఉపమానంతో, అంటే ఆ ఉదాహరణతో చెప్తున్నారు. ఇన్ని వైపుల నుంచి అన్నీ వేసేసినా సరే అవలీలగా ప్రతిదాన్ని కూడా విరగొట్టేశాడన్నట్టుగా విజృంభించాడు రాముడు కూడా. సతేహ ప్రహరణైర్ఘోరైః భిన్నగాత్రో న బిభ్యతే రామః ప్రదీపైర్బహుభిః వజ్రైరివ మహాచలః. అగ్నిజ్వాలల్లాగా వెలుగుతూ విరజిమ్ముతూ వజ్రాయుధాలు ఎంతగా ఖండించేస్తాయో అలాగా నిశ్చలంగా ఉన్న మహాపర్వతంలాగా ఆ రాక్షసుడు ఎంత తీవ్రమైన ఆయుధాలని తన శరీరం మీద ఎంత గాయపరిచినా సరే ఏ మాత్రము కూడా దానికి వ్యధ చెందకుండా తను చేయాల్సిన యుద్ధాన్ని చాలా అవలీలగా చేసేస్తున్నాడు రాముడు. సావిద్ధః క్షతజాధిక్తః సర్వగాత్రేషు రాఘవః బభూవ రామః సంధ్యాభ్రేహ దివాకర ఇవావృత్తః. రాక్షసులకు ఆయుధాలు తాకిడికి ఆ రాముడు అవయవాలన్నీ కూడా రక్తంతో తడిసిపోయినాయి. అప్పుడు ఆ మహావీరుడు సంధ్యాకాలం ఎలా అయితే ఎర్రబారి ఉన్న మేఘంలాగా ఉంటున్నాడో అలాగా రక్తంతో తడిసిపోయిన శరీరం అలా ఉన్నది. విషేదుర్దేవగంధర్వాः సిద్ధాశ్చ పరమర్షయः ఏకం సహస్రైర్బహుభిః తదా దృష్ట్వా సమావృతం. ఒంటరిగా ఉన్న రాముడు ఆ 14,000 యోధుల్ని చుట్టుముట్టి యుద్ధం చేస్తున్నా సరే వాళ్ళని అందరినీ కూడా ఎదుర్కొంటున్నాడు. అక్కడ ఏదైతే చూడటానికి వచ్చారో దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు వాళ్ళందరూ కూడా అలా ఈయన గాయం తగులుతుంటే, ఆయన రక్తం స్రవిస్తుంటే, పైగా అంతమంది దాడి చేస్తూ ఉంటే వాళ్ళు ఆ బాధపడిన మనస్సుతో చూస్తున్నారు. తతో రామః సుసంక్రుద్ధో మండలీకృత కార్ముకః ససజ్జ విశిఖాన్ బాణాన్ శతశూద సహస్రశః. అంతటా శ్రీరాముడు కోపానికి లోనై తన ధనుస్సును ఒక మండలాకారంగా చేశాడు. అంటే ఒక సర్కిల్ లాగా ఆ రాక్షసులపై వందల వేల కొద్ది పదునైన బాణాలన్నీ కూడా ఒక్కసారిగా అన్ని వైపులా వదులుతున్నాడు. అంటే ఎంత యుద్ధంలో ఆరితేరిన వాళ్ళైనా సరే ఒక దిశగా ఉండి, అంటే ఒక వైపుగా చూసి యుద్ధం చేయటం అన్నది ఒక రకం. కానీ అన్ని చుట్టుపక్కల నుంచి ఆయన్ని మధ్యలో నుంచోబెట్టి చుట్టూ ఉండి వీళ్ళందరూ చేస్తుంటే ఆ ధనుష్టాకారంతో ఎలా చేస్తున్నాడంటే ఇక్కడ తన చుట్టూ ఉన్న ఒక మండలాకారం, అంటే అన్ని వైపులా
అంతలాగా ఆయన కూడా ఏసేశాడు. దురావార దుర్విషాహాన్ కాలదండోపమాన్ రణి భూమోచలీలయ రామ కంకపత్రాన్ అజిమఘాన్. యుద్ధంలో శ్రీరాముడు ఇంత అవలీలగా తన బాణాన్ని ప్రయోగిస్తుంటే వారింపటానికి వీలు కానట్టుగా యమదండంలాగా యమపాశంలాగా భయంకరంగా, అంటే ఎటువైపుగా గురి చూసి కొడుతున్నాడు ఆ లక్ష్యాన్ని ఛేదించే తీరుతుంది. 100కి 100 పాళ్ళు అటువైపుగానే వెళుతుంది, వాడికే తగులుతుంది. तेसराः शत्रुसैन्येषु मुक्ता रामेण लीलया आददु रक्षसां प्राणान् पासाः कालकृता इव. ఆ బాణాల యొక్క దాకిడికి శత్రువులందరూ తట్టుకోలేకపోతున్నారు. శ్రీరాముడు చాలా సునాయాసంగా శత్రు సైన్యంలో ప్రయోగిస్తున్న ఆ బాణాలన్నీ ఈయన వేస్తున్నాడు. ఈయన దానికి వాళ్ళకి గాయాలైపోతున్నాయి, వాళ్ళు పడిపోతున్నారు. వాళ్ళు వేసిన దానికి ఈయనేమో ముక్కలు ముక్కలు చేసేస్తున్నాడు. యముడు యొక్క కాలపాశంలాగా రాక్షసుల యొక్క ప్రాణాన్ని హరించేస్తున్నాడు. అంటే వాళ్ళు వేసిన దానికి రాముడికి గాయం అవుతుంది, ఈయన ప్రయోగించేదానికి వాళ్ళకి తగిలేదానికి వాళ్ళకి మరణం వచ్చేస్తుంది. भित्त्वा राक्षसदेहास्तान् तेसरा रुधिराप्लुतः అంతరిక్షగతారేజుః దీప్తాగ్నిం సమతేజసః. ఆ బాణాలు రాక్షసుల దేహాన్ని ఛేదించుకొడుతూ, అంటే ఇటు పక్క నుంచి అటు పక్కకు వెళ్ళిపోయినట్టుగా రక్త సిక్తములైపోయి అంతరిక్షానికి చేరి మళ్ళీ అగ్ని జ్వాలల్లాగా ఉన్నట్టుగా ఉన్నాయి. అసంఖ్యేయాస్తు రామస్య సాయకాశ్చాపమండలాన్ వినిష్పేతురతివ్యుగ్ర రక్షః ప్రాణాపహారిణః. శ్రీరాముడి యొక్క ధనుర్మండలం నుంచి, అంటే ఆ మండలాకృతిలాగా ధనుసుని పట్టుకున్నాడు. చాలా కోపంగా లెక్క పెట్టలేనని బాణాలు ప్రతి ఒక్కడికి అన్ని వైపులుగా వేసేస్తున్నాడు ఉగ్రంగా. ఆ రాక్షసుల యొక్క ప్రాణాలు హరించటానికే పూనుకున్నాడు. ते धनुषि ध्वजाग्रानि वर्माणि च शिरासि च बाहून् सहस्ताभरणान् ऊरून् करिकरोपमान् चिच्छेद रामः समरे శతశోధసహస్రశః. శ్రీరాముడి యుద్ధంలో తాను ప్రయోగించే ఆ బాణాలతో రాక్షసుల్ని వందల వేల కొలది ధనుస్సులన్నీ, ధ్వజ పతాకాలు, కవచాలు, వాళ్ళ తలకాయలు, వాళ్ళు వేసుకున్న ఆభరణాలు, వాళ్ళ చేతులు అన్ని ముక్కలు ముక్కలు చేసేశాడు. హయాన్ కాంచన సన్నాహాన్ రథయుక్తాన్ సారథీన్ గజాశ్చ సఘ జారోహాన్ సహాయాన్ సాధిసస్తథా పదాతీన్ సమరే హత్వా హన్యయధ్యమనుసాధనం. ఆ రాముడు ఆ శత్రువుల యొక్క రథాల్ని ముక్కలు చేసేసాడు. వాళ్ళు వేసుకున్న ఆభరణాలు, అలాగే ఆ రథానికి ఏవైతే గుర్రాలు ఉంటాయో, అలాగే ఆ రథాన్ని నడిపించే సారథులు, అలాగే ఏనుగుల మీద ఎక్కున్నారు ఆ ఏనుగుల మీద ఉన్న యోధుల్ని, అలాగే గుర్రాలని, అశ్వాల మీద, అంటే గుర్రాల మీద ఉన్న వాళ్ళని, ఏనుగుల మీద ఉన్న వాళ్ళని, రథాల మీద ఉన్న వాళ్ళని, కాలినడకన ఉన్న వాళ్ళని అందరినీ మృత్యుముఖానికి చేర్చేశాడు రాముడు. ततो नालीकनारैश्च तीक्ष्णग्नेश्च विकर्णिभिः भीममार्तस्वरं चक्रुः भिद्यमाना నిశాచరాः. శ్రీరాముడి యొక్క ఆ నాలములు గల బాణములు, అంటే దానికి ఏవైతే ముందు భాగం ఉంటుందో అవి ఎలా ఉన్నాయి, ఇనుప శరములని, అలాగే పదునైన కొనలు గరిన అవన్నీ బాణములు తీవ్రంగా గాయపడిన ఆ నిశాచరులు దీనంగా ఆర్తనాదాలు చేస్తున్నారంటే, ఏదైతే గట్టిగా సింహనాదాలు చేసుకుంటూ యుద్ధానికి వచ్చారో, ఇప్పుడు ఈ గాయాలు తగిలిన కారణంగా రాముడు ప్రయోగించిన ఆ బాణాలకి దీనంగా ఆర్తనాదాలు చేస్తున్నారు. తత్సైన్యం నిశితైర్బాణైః ఆర్దితం మర్మభేదిభిః రామేణ నా సుఖం లేభే శుష్కం వనమివాగ్నినా. రఘురాముడు అలాగా తన బాణాల్ని ఎప్పుడైతే రాక్షసులకు ఆయువు పట్టుని ఛేదించాడు, అప్పుడు వారు విలవిల్లాడిపోతూ దావాగ్నికి ఎలా అయితే, అంటే తీవ్రంగా అగ్ని ఉన్నప్పుడు అందులో మనం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అంతా దహించి వేయబడతాం, అలాగా తేజస్సు కోల్పోయి సుఖశాంతులకి దూరం అయిపోయి విలవిల్లాడుతూ కొట్టుకుంటున్నారు. కేచిత్ భీమబలాః శూరాः శూలాన్ ఖడ్గాన్ పరశ్వధాన్ రామస్యాభిముఖం గత్వా చిక్షిపుః పరమాయుధాన్
तानि बाणैर्महाबाहुः शास्त्राण्यावर्य राघवः जहारसमरे प्राणान् చిచ్ఛేద శిరోధరాన్. కొంతమంది ఎంతో బలశాలైన రాక్షస వీరులైనప్పటికీ కూడా రాముడికి అభిముఖులై తమ యొక్క మహా యుద్ధంలో శూలాలు ఖడ్గాలు గొడ్డలు అన్నీ కూడా మళ్ళీ అంటే ఇంతలాగా కొంతమంది మరణిస్తుంటే చూస్తున్నారు కానీ మళ్ళీ రాముడి మీద అవన్నీ వర్షంలాగా కురిపించేశారు. మహాబాహుడైన రాముడు కూడా ఆ ఆయుధాలన్నీ కూడా మళ్ళీ తన బాణాలతో అడ్డుకుని వాటిని మళ్ళీ ముక్కలు ముక్కలు చేసేయటమే కాకుండా ప్రయోగించిన వాళ్ళని కూడా ప్రాణాలు హరించేలాగా చేసేసాడు. తే చిన్న శిరస పేతుః చిన్న వర్మశరాసనాః సుపర్ణవాత విక్షిప్త జజ్ఞతాం పాదపాయధాం. ఆ రాక్షసుల యొక్క కవచాలు వాళ్ళ ధనుస్సులు అన్నీ ముక్కలు ముక్కలైపోయి తలలు తెగిపడిపోయాయి. వాళ్ళ ముండాలు వేరుగా తలలు ఒక దగ్గర. అలాగే గరుత్మంతుని రెక్కలు వాయువేగానికి నేలగూలిపోయినట్టుగా అంత పెద్ద పెద్ద శరీరాలు మహావీరులైనప్పటికీ కూడా మహావృక్షమైనా సరే దాన్ని మొదలు ఎప్పుడైతే తీసేస్తామో ఏమవుతుంది? పడిపోతుంది. అలాగ భూమి మీద పడిపోయారు. అవశిష్టాశ్చ ఏ తత్ర విషన్నాశ్చ నిశాచరాః కరమేవాభ్యధావంత శరణార్థం శరార్థితాః. చచ్చిపోయి మిగిలిన రాక్షసులేమో రాముడు యొక్క బాణాల తాకిడికి తట్టుకోలేక బాధతో కరుని శరణు వేరుకుంటూ ఆయన దగ్గరికి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయారు. తాన్ సర్వాన్ పునరాధాయ సమశ్వాస్య చ దూషణః అభ్యధావత కాకుత్సం క్రుద్ధో రుద్రమివాంతకః. నివృత్తాస్తు పునః సర్వే దూషణ ఆశ్రయ నిర్భయాః రామమేవాభ్యధావంత సాలతాల శిలాయుధాః. అంతటా దూషణుడు వారందరికీ కూడా మళ్ళీ కూడగట్టుకుని ఓదారుస్తూ యుద్ధావేశాన్ని నింపుతూ మళ్ళీ యముడులాగా ప్రళయరుద్రులాగా ఆ రాముడి మీదకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రణరంగం నుంచి తిరిగి వచ్చిన రాక్షసుల్ని మళ్ళీ దూషణులు అండ చూసుకొని మళ్ళీ వాళ్ళు విజృంభించారు. భయాన్ని కోల్పోయి మళ్ళీ యుద్ధానికి సాహసం చేశారు. అయితే సాహసంతో మళ్ళీ అక్కడున్న మద్ది చెట్లని తాడి చెట్లని పెద్ద పెద్ద బండల్ని అన్నీ తీసుకున్నారు. అన్నీ తీసుకుని వాళ్ళ ఆయుధాలు కూడా రాముడి మీద పోరాటానికి చాలా వేగంగా మళ్ళీ అక్కడికి వచ్చారు. ఎంత వేగంగా భయానికి లోబడిపోయి పారిపోయారో అంతే వేగంగా మళ్ళీ ఆయన్ని చూసుకుని మళ్ళీ ఎక్కడికి వచ్చారు. అంటే దూషణుడు ఉన్నాడు అని మళ్ళీ నిర్భయులైపోయారు. అంటే అజ్ఞానం అన్నది ఎలా ఉంటుందంటే ఒకసారి జరిగినా రెండోసారి జరిగినా బుద్ధి రాదు మనకి. అంతటితో ఆగిపోతే ఇంకా బాగుంటుంది. కానీ ఆ విచక్షణ అన్నది కోల్పోయిన కారణంగా అర్థం చేసుకోలేవు. ఇంకొకటి వెళ్తున్నాడు కదా అని మళ్ళీ వాడు వెనకాల వాడంటే చూసుకుని మళ్ళీ అవే కొనసాగిస్తాం కానీ సరిదిద్దుకునేలాగా మనము చెయ్యము. అంతే వేగంగా వచ్చారు మళ్ళీ. అంటే తన చావుకి తానే ఆహ్వానం పలుకున్నట్టుగా వచ్చారు వీరందరూ. శూలముద్గర హస్తాశ్చ చాపహస్త మహాబలాః సృజంతః సరవర్షాని శస్త్రవర్షాని సంయుగే ధూమ్రవర్షాని ముంచంతః శిలావర్షాని రాక్షసాః. మహాబలశాలులైన ఆ రాక్షసులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని శూలాలు ఇనప గదలు అలాగే ఆ ధనుస్సును చేత పట్టుకుని యుద్ధంలో మళ్ళీ నిలిచారు. శ్రీరాముడి మీద మళ్ళీ అవన్నీ ప్రయోగిస్తున్నారు. పైగా ఎక్కడా విరామం లేకుండా ఒకటి తర్వాత ఇంకొకటి అన్నట్టుగా ప్రయోగిస్తూనే ఉన్నారు. ఇవే కాకుండా ఆయుధాలు కాకుండా అక్కడ దొరికిన పెద్ద పెద్ద చెట్లను పెద్ద పెద్ద రాళ్లను కూడా ఆయన మీద వర్షంలాగా కురిపిస్తున్నారు ఈ యోధులందరూ. తద్బభూవాద్భుతం యుద్ధం తుమూలం రోమహర్షణం రామస్య చ మహాఘోరం పునస్తేషాం చ రక్షసాం తే సమంతాదభిక్రుద్ధ రాఘవం పునరప్యయుః. మళ్ళీ ఆ రాక్షస యోధులకు శ్రీరాముడికి మధ్య ఇటు జరుగుతున్నది అతి అద్భుతమైన యుద్ధము. అది ఎలా ఉంది అంటే భయంగా ఉన్నవాడికి ఇంకా భయాన్ని పెంచేలాగా ఉన్నది. వీరోచితంగా ఉన్నవాడికి ఇటువంటి యుద్ధం కదా చూడాలి అన్నట్టుగా ఉంది. అందుకే చాలా భీకరంగా జరుగుతుంది. ఆ రాక్షసులు ఎంతో కోపంతో అన్ని వైపుల నుంచి రాముడిని చుట్టుముట్టేశారు. తేశ్చ సర్వా దిశో దృష్ట్వా ప్రాదిశిశ్చ సమావృతాః రాక్షసైర్యుధ్యత ప్రాసైః శరవర్షాభివర్షభిః సకృత్వా భైరవం నాదం అస్త్రం పరమభాస్వరం
సంయోజయత గాంధర్వం రాక్షసేషు మహాబలః. ఆ రాక్షసులు అన్ని వైపుల నుంచి వ్యాపించిపోయి వాళ్ళకున్న కసి కొద్దీ ఆ ఈటలతో అవన్నీ రాముడి మీద వర్షంలా కురిపించేస్తున్నా. అంటే అన్ని వైపు ఒక పక్క నుంచి వస్తేనే తట్టుకోవటం కష్టం, అలాంటిది అన్ని వైపుల నుంచి అంతలాగా ఆయన మీద ప్రయోగిస్తున్నాడు రాముడు. అవన్నీ గమనిస్తూ వెంటనే భీకర నాదం చేస్తూ దివ్యకాంతులతో ఉన్న గంధర్వ అస్త్రాన్ని వాళ్ళ మీదకి ప్రయోగించేశాడు రాముడు. తతః శరసహస్రాణి నిర్యాయాశ్చాపమండలాన్ సర్వా దశ దిశో బాణేః ఆవార్యంత సమాగత్యేః. ఎప్పుడైతే ఆ గాంధర్వ అస్త్రాన్ని ప్రయోగించాడో దాని ప్రభావంతో వేల కొలది బాణాలు, అంటే ఒక్కసారి ప్రయోగిస్తేనే అస్త్ర ప్రభావంతో ఎలా ఉన్నాయి, వేల కొలది బాణాలుగా అన్ని వైపులా అది కప్పివేసింది. నాదధానం శరాన్ ఘోరాన్ నాముంచంతం శిలీముఖాన్ వికర్షమాణం పశ్యంతి రాక్షసాస్తే శరాధితాః. శ్రీరాముడు ఇట్లా శత్రువులకి భయాన్ని కలిగించేలాగా అట్లాంటి భయంకరమైన పదునైన బాణాలు అలా ప్రయోగిస్తుంటే అది సంధించి వదులుతుంటే ఆ రాక్షసులు గుర్తించలేకపోతున్నారంటే ఎప్పుడు తీస్తున్నాడో ఎప్పుడు వేస్తున్నాడో అన్నది వాళ్ళకి తెలియట్లేదు, అంత వేగంగా ప్రయోగిస్తున్నాడు. పైగా వీళ్ళు ఇలా చూసే లోపల అవి వచ్చి వాళ్ళకి తాకను కూడా తగిలేస్తున్నాయి, అందులో గాయాలు తీవ్రంగా అయిపోతున్నాయి. అందుకనే రాక్షసులకి ఏమీ అర్థం కావట్లేదు. శరాంధకారమాకాశాం ఆవృణోతు సా దివాకర బభూవావస్థితో రామః ప్రవమన్నివ తాన్సరాన్. శ్రీరాముడు యొక్క బాణాల పరంపర ఎలా అయితే సూర్యునితో సహా ఆకాశం పూర్తిగా కప్పివేసినట్టుగా అంతలాగా వేసేశాడు. ఇంకా చీకట్లు అలుముకున్నాయి. ఆ బాణాలు ప్రయోగించి అక్కడ శ్రీరాముడు ముఖం నుంచి వెళుతున్న అగ్నిలాగా, అంటే ఇక్కడ ఈ బాణాలన్నీ ఎంతలా వేశాడంటే అక్కడ ఆకాశం కనపట్లేదు, అలాగే చీకట్లుగా ఉన్నది. అందుకు రాముడు ముఖం కూడా కనపట్లేదు, ఎక్కడి నుంచి వేస్తున్నాడు అన్నది కూడా గమనించుకోవటానికి వీల్లేదు. యుగపత్పతమానిశ్చ యుగపశ్చాహతేర్భృశం యుగపత్పతితేశ్చైవ వికీర్ణ వసుధాభవత్. ఏమాత్రం అసలు కొంచెం కూడా వ్యవధి లేకుండా వచ్చి పడుతున్న బాణాల ధాటికి వాళ్ళు ఒక్క క్షణంలో ఒక్క ముడిగా చాలామంది మరణించారు. అదే క్షణంలో నేలకి అంటే తగలటం, గాయం ఎంత తీవ్రంగా ఎంత వేగంగా వచ్చి తగిలిందంటే పడిపోవటం, మరణించటం కూడా జరిగిపోయింది. క్షణాలలో నేలకి ఒరిగిపోతున్నారు. చాలా తక్కువ కాలంలోనే వాళ్ళ శరీరాలన్నీ కూడా ఆ భూమంతా కూడా నిండిపోయిందన్నట్టుగా అయిపోయింది. నిహతాః పతితాః క్షీణాః చిన్న భిన్న విధారితాః తత్ర తత్ర స్మాదృశ్యంతే రాక్షసాస్తే సహస్రశః. ఇలా యుద్ధ భూములు ఎక్కడ చూసినా సరే పెద్ద పెద్ద శరీరాలు చెల్లా చెదురుగా వాళ్ళ అంగాలు పడిపోయి వాళ్ళ శరీరాలు మొండేలలా పడిపోయి అంతా అవి నిండిపోయినట్టుగా ఉన్నాయి. కొందరి శరీరాలు చిన్న భిన్నంగా ఉన్నాయి, మరికొందరు ఏమో ఆ తనువులు చీల్చివేయబడ్డాయి. ఇలా చాలామంది అక్కడ యుద్ధభూమిలో చచ్చిపోయి పడున్నారు. సోష్ణీషేరుత్తమాంగీశ్చ సాంగధైర్బాహుభిస్తథా ఊరుభిర్జానుభిశ్చిన్నేః నానారూప విభూషిణ్యేః హయైశ్చ ద్వీపముఖ్యైశ్చ రథైర్భిన్నైరనేకశః చామరైర్వ్యజనైశ్చాత్రైః ధ్వజైర్నానావిధైరపి. శ్రీరాముడు యొక్క బాణాల తాకిడికి తలలు పగిలిపోయిన వాళ్ళు కొంతమంది, చేతులు తెగిపోయిన వాళ్ళు కొంతమంది, ఆభరణాలు తొడలు మోకాళ్ళు వేరు వేరైపోయి శరీరానికి పడిపోయిన వాళ్ళు కొంతమంది, ఆ శరీరం మొత్తం చీల్చివేయబడిన వాళ్ళు కొంతమంది, అలాగే ఆయన వేసిన బాణాలకి గుర్రాలు మధురేణులు రథాలు చిన్న భిన్నమైపోయాయి, అన్నీ ముక్కలు ముక్కలైపోయి అన్నీ నేల మీద పడిపోయి ఉన్నాయి. ఎన్నో రకాలుగా, అంటే ఆ రథం పడిపోయిందంటే రథానికి ఉన్న చక్రాలు విడిగా వెళ్ళిపోయినాయి, అలాగే రథానికి ఉన్న ధ్వజము పతాకాలు ఇవన్నీ కూడా కింద పడిపోయి చిన్న భిన్నంగా ఉన్నాయి. రామస్య బాణా విహతేహ విచిత్రేహ శూలపట్టిస్యేహ ఖడ్గేహ ఖండీకృత్యేహ ప్రాస్యేహ వికర్ణేశ్చ పరశ్వద్యేహ. చిత్ర విచిత్రంగా వాళ్ళ ఆయుధాలు ఏంటి అన్నీ ఇరిగిపోయి పడిపోయినాయి, శరీరమే ముక్కలు ముక్కలు అయిపోయినాయి, ఆయుధాలు ముక్కలు ముక్కలు అయిపోయినాయి, వాహనాలు ముక్కలు ముక్కలు అయిపోయాయి, అవన్నీ అక్కడ పడిపోయి ఉన్నాయి. చూర్ణితాభిః శిలాభిశ్చ శరైర్చిత్రైరనేకశః విచ్ఛిన్నేః సమరే
భూమిః వికీర్ణా భూద్భయంకరా. ఇలా పెద్ద పెద్ద బండరాలు కూడా నుగ్గు నుగ్గైపోయాయి. అప్పటికి ఆ యుద్ధ భూమిలో చూస్తుంటే భయంకరంగా ఉన్నది. ఇంతమంది శరీరాలతో ఆ భూమంతా కూడా నిండిపోయి ఉన్నది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 25 సర్గా సంపూర్ణం.